అలాగే మన పేరేంటి యువరాజు యూత్ బైబిల్ లెసన్స్ నుంచి ఒక లెసన్ ఫస్ట్ లెసన్ అతను చెప్పాడు. అందరూ ఇదే ఫస్ట్ టైం చెప్పడం. ఇతనికి ఏం చెప్పాను, నేను 6 months మానుకున్నాను, నేను మంచి స్పీకర్ని చేస్తాను. పాప మనోడు 5 రోజులకే నిలబడిపోయాడు. వెరీ గుడ్. నీకు నేను ఏది నేర్చుకున్నా అది చెప్తాను. ప్రార్థన. పరలోకం ఉన్న మా తండ్రి, పరలోకం ఉన్న మా తండ్రి, ఈ పాఠం చెప్పేందుకు మంచి జ్ఞానం నాకు ఇవ్వండి, వినేవారికి గ్రహించి మనసు ఇవ్వండి. ఇస్తున్నామమ్మా ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మొహం చూపు కామ చూపు చూడరాదు. ఏంటవి చెప్పాయి? మంచి అలవాట్లు, దేవుడు చెప్పిన మంచి అలవాట్లు. మొహం చూపు కామ చూపు చూడరాదు, పగ తీర్చుకోరాదు, దుష్ట సాహిత్యం చేయరాదు, గర్వం అహంకారం ఉండరాదు, పూర్ణ పవిత్రతో అందరినీ పలకరించాలి. ధనాపేక్ష లేకుండా మీకు కలిగిన వాటితో సంతృప్తిగా జీవించాలి. నీతి న్యాయాలతో జీవించాలి. మళ్ళీ సార్ చెప్తావా? చెప్పు పర్లా, మళ్ళీ చెప్పు పర్లా, నేను అందిస్తా. చెప్పు. దేవుడు చెప్పిన గుడ్ హ్యాబిట్స్. మొదటిది మోహ చూపు కామ చూపు ఉండకూడదు. వెరీ గుడ్. రెండోది పగ తీర్చుకోకూడదు, నీతి న్యాయంగా జీవించాలి. వెరీ గుడ్. నాలుగోది దుష్ట సాహిత్యం చేయరాదు. ఐదోది అహంకారం గర్వాహంకారం ఉండకూడదు. వెరీ గుడ్. ఆరోది పలకరింపు పూర్ణ పవిత్రతో ఉండాలి. వెరీ గుడ్. ఏడోది ధనాపేక్ష లేని వారిగా కలిగిన వాటితో తృప్తి కలిగి జీవించాలి. వెరీ గుడ్. అంటే నేను ఫస్ట్ రోజు చూడకుండా చెప్పమన్నా. అంటే పిల్లలకి చూడకుండా అలవాటు చేస్తే అలవాటు అవుతుందని బాగా చెప్పాడు. ఇక్కడి నుంచి నువ్వేం చేసుకోవచ్చు అంటే కింద పేపర్ పెట్టుకోవచ్చు, పాఠం చూసి చెప్పొచ్చు, పాట కూడా చూసి పాడవచ్చు, తప్పేం కాదండి. అని కొంచెం పెద్ద ముందుకి హతమానం ఇలా చూస్తున్నాం అనుకోండి, వాళ్ళందరూ ఎవరైనా చూస్తారు. అందుకని పేపర్ చూడొద్దని చెప్తా. చూడొచ్చు, మళ్ళీ చెప్తున్నాను, నేను మాత్రం చూడకుండా పాఠం చెప్పలేనండి. నాకు ఆ టాలెంట్ లేదు, ఒప్పుకుంటా. నేను మాత్రం చూస్తానే చెప్తానే అంటే. వెరీ గుడ్, బాగా చెప్పాడు. భవిష్యత్తులో మంచి స్పీకర్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటా. సరాబ్ చేశాను. సమయం ఎంత